ఫ్రెండ్స్, బాబుకి అమరావతిలో ప్రమాదం. ఈ విషయాలని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అమరావతిని 3 దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని 2, 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు, నారాయణ ఎలా చెబుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం మరో 45,000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అయితే 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. 10 ఏళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది. అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేది రాజధాని. అయితే ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది. అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు 4 ఏళ్లలో రోడ్లు వేశారా? ఇప్పుడు మరో 45,000 ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు.